హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 యాలుక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత 1/2 కిలో గోరుచిక్కుడుకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. గ్రేవీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చిక్కుడుకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనకి గోరుచిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంలోకి ఇంకా చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.